వైఎస్ఆర్సిపి పార్టీకి విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. మరి వైఎస్ఆర్సిపి పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న విజయసాయి రెడ్డి మరి ఎందుకు రాజీనామా చేయడం జరిగిందనే కోణంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చ అయితే నడుస్తూ ఉంది. మరి ఈ అంశం మీద మరి విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అనేక విషయాలను ఆయన చర్చించడం జరిగింది. ఇక తను రాజకీయాల్లో కొనసాగడం లేదని, పూర్తిగా రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నానని, ఇక రాజకీయాలు మాట్లాడనని, తన భవిష్యత్తు కాలమంతా వ్యవసాయం చేసుకుంటానని అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం, మరి మీడియాలో మరి రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన చాలా తెలివిగా సమాధానం చెప్పుకుంటూ రావడం, 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నానని, 40 సంవత్సరాలు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో వారితో పాటు కలిసిమెలిసి ఉన్నానని, పార్టీకి అండగా ఉన్నానని, వైఎస్ఆర్సిపి పార్టీతో ఎలాంటి విభేదాలు లేవని, వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కూడా ఎలాంటి విభేదాలు లేవని మరి చెప్పుకురావడం జరిగింది. చంద్రబాబు గురించి పాజిటివ్గా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గురించి కూడా పాజిటివ్గా మాట్లాడడం జరిగింది. కేసులకు భయపడో మరి ఇతరత్ర రాజకీయ పదవుల కోసమో నేను వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేయట్లేదని, అలాంటి వ్యక్తిని కాదని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. వెంకటేశ్వర స్వామి సాక్షిగా వ్యక్తిగత కారణాల వల్లనే నేను వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా పూర్తిగా రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. అయితే విజయసాయి రెడ్డి రాజీనామా తర్వాత రాజకీయాలకు స్వస్తి పలకడం వెనుక చాలా అంశాలు ఉన్నాయని, విజయసాయి రెడ్డి అల్లుడి పైన ఈడీ కేసులు ఉన్నాయని, ఆ కేసుల నుండి తప్పించుకోవడానికే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాడని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఆయన కూతురు అల్లుడు వ్యాపార సామ్రాజ్యాన్ని రక్షించుకోవడం కోసము ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాడని చెప్పేసి వార్తలు వినబడుతున్నాయి. మరొక అంశం ఏంటంటే, గతంలో కూడా మనం చాలామంది నాయకులు పార్టీలకు రాజీనామా చేసి రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నామని చెప్పేసి కూడా మళ్ళీ కొన్ని నెలల తర్వాత వేరే పార్టీలో చేరడం, పదవులను చేపట్టడం జరిగింది. విజయసాయి రెడ్డి కూడా అదే దారిలో నడవచ్చు కదా అని చెప్పేసి కూడా చర్చ జరిగింది. ఈ అంశాన్ని కూడా మరి మీడియా వ్యక్తులు లేవనెత్తినప్పుడు తను ఏ పార్టీలో చేరబోనని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద మరి ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలో ఉంది. వైఎస్ఆర్సిపి ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతూ ఉంది. ఆ పార్టీ కూడా అనేక కష్టాల్లో ఉంది కాబట్టి అధికార పార్టీ ఒత్తిళ్ళు ఏమైనా వస్తాయా, లేకపోతే ఏమైనా కేసులు ఏమైనా పెడతారా? ఆల్రెడీ కాకినాడ రేవు కోర్టుకు సంబంధించి కేసు ఒకటైతే ఆయన పైన నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక వైజాగ్లో కూడా భూదోపిడీ, భూ కబ్జాలు అని చెప్పేసి కూడా ఆయన పైన అభియోగాలు రావడం జరిగింది. మరి వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి మరి విజయసాయి రెడ్డి పూర్తిగా రాజకీయాల స్వస్తి పలుకుతున్నారని చెప్పేసి కూడా వార్తలు వినపడతా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్సిపిలో ఒక సీనియర్ నేతగా, ఒక ఫైర్ బ్రాండ్గా మంచి పేరున్న వ్యక్తి, నాయకుడు ఆ పార్టీని వీడడం మరి వైఎస్ఆర్సిపి శ్రేణులకు అయితే నచ్చడం లేదు. కానీ తప్పని పరిస్థితిలో ఆయన
మరి రాజీనామా చేస్తున్నారని చెప్పడం అయితే జరుగుతూ ఉంది. వ్యక్తిగత కారణాలే ప్రధాన కారణంగా ఆయన చెప్తా ఉన్నారు. మరి ఇంకొక అంశం కూడా మనం చర్చించుకోవాలి. ఆయన వయసు 67 సంవత్సరాలు పైబడి ఉన్నారు. కాబట్టి రాజకీయాలు అన్నప్పుడు ఒత్తిళ్లతో సవాళ్ళతో కూడుకొని ఉంటాయి. కాబట్టి వాటన్నిటినీ పక్కన పెట్టి ప్రశాంతమైన వాతావరణంలో ఆయన మంచి లైఫ్ను లీడ్ చేయడానికే మరి ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే మనకు కనపడతా ఉంది.